పర్ణిక కరణ్ని చూసి, అసలు ఇంతకంటే మంచి వ్యక్తి నాకు దొరుకుతాడా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగి చిన్నగా అతని చెవి దగ్గర ఐ లవ్ యూ అని అంది. ఆమె మనసులో ఇప్పుడు చిన్న బాధ కూడా లేదు. కరణ్ మాత్రమే ఆమె మనసంతా నిండిపోయాడు. ఐ లవ్ యూ టూ అని కరణ్ కూడా అన్నాడు. భర్తతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది ఎంతో సంతోషంగా పర్ణిక. ఎదురు వచ్చేసి పరీని చుట్టేసింది ప్రేరణ. మమ్మా, తమ్ముడు నన్ను కొట్టాడు, కంప్లైంట్ చేసింది పర్ణిక. 2 ఏళ్ల బాబు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి చేతులు చాచాడు. కరణ్ వాడిని ఎత్తుకున్నాడు. అక్కని ఎందుకు కొట్టావు కర్ణ అని అడిగింది పర్ణిక. తల్లి ముఖంలో కోపం చూసి పెదవి ముడిచాడు కర్ణ. పోనీలే అమ్మా, తమ్ముణ్ణి గట్టిగా తిట్టకు, నాకు నొప్పి రాలేదులే, పాపం వాడు ఏడుస్తున్నాడు అని అంది ప్రేరణ. నువ్వే కదే కొట్టాడు అని కంప్లైంట్ చేసింది, ఇప్పుడేమో వాడు ఎడవకూడదు అని వెనకేసుకొస్తున్నావు అని అంది సుగుణ అక్కడికి వచ్చి. ప్రేరణని ఎత్తుకొని, దీనికి తమ్ముడంటే ఇష్టం అత్తయ్య, ఒక్క మాట అనకూడదు వాడిని అని నవ్వి లోపలికి వచ్చేసింది పర్ణిక. అక్కా తమ్ముడు ప్రేమ అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని అంది మమత ఆ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా. అందరూ సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేశారు. సాయంత్రం అవుతూ ఉండగా రామ్తో కలిసి వచ్చింది స్నేహ. హ్యాపీ బర్త్డే పరీ అని అంటూ పరీని గట్టిగా హత్తుకుంది స్నేహ. ఇప్పుడా వచ్చేది, లంచ్కి రమ్మని చెప్పాను కదా అని పర్ణిక స్నేహని చూసి అడిగింది. కొంచెం నీరసంగా ఉందిరా, ఇప్పుడు కూడా రాను అని అనుకున్నాను, కానీ ఉండలేక వచ్చేశాను అని స్నేహ పర్ణిక దగ్గరికి వచ్చి చెప్పింది. అయ్యో అవునా, ఎందుకు నీరసం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా టైం ఉందని చెప్పారు కదా డాక్టర్ అని అంది పర్ణిక. 9th మంత్ కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు, మధ్యాహ్నం కూడా అలసటగా అనిపించింది అని స్నేహ తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని చెప్తుంది. సరే సరేరా, ఇట్రా కూర్చొని మాట్లాడుకుందాంరా అని స్నేహ చేతిని జాగ్రత్తగా పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది పర్ణిక. ఇప్పుడు ఎలా ఉంది స్నేహ అని అడిగారు మమత సుగుణ స్నేహని చూస్తూ. కొంచెం నీరసంగా ఉంటుందా ఆంటీ అని ఇద్దరికి ఒకేసారి సమాధానం చెప్తూ వారి వైపు చూసింది స్నేహ. అందుకే ఇక్కడే ఉండిపోమని చెప్తున్నాం, మేమిద్దరం ఉన్నాం కదా నిన్ను చూసుకోటానికి అని వారిద్దరూ స్నేహని చూస్తూ అన్నారు. ఆంటీ, అమ్మ కూడా రమ్మని అంటుంది, కానీ ఆయనకి ఇబ్బంది అని నేను వెళ్ళటం లేదు అని అంది స్నేహ. రేపు చంటి పాపాయి వస్తే ఏం చేస్తాడు మీ ఆయన? ఎక్కడా వదలకుండా తనే అన్నీ చేస్తాడా ఏంటి మీ ఇద్దరికి? పెద్దవాళ్ళ అవసరం ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. మీ అమ్మ బాగానే ఉంటుందా లేదా ఇదివరకులా ఉంటుందా అని అంది మమత స్నేహ వైపు చూస్తూ. లేదా ఆంటీ, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ నాకే వెళ్ళాలని లేదు అక్కడికి. ఇందులో రామ్ గారి ప్రమేయం ఏమీ లేదు అని అంది స్నేహ. సరే సరే అమ్మా, మీ ఇద్దరు ఒకటే, ఇది కూడా నీ పుట్టిల్లు అని అనుకో. రామ్ కూడా మాకు బిడ్డని అంటేవాడే కదా, ఇక్కడ నువ్వుంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు అని అనుకోకు, మాకేమన్నా ప్రాబ్లం వస్తుందని అని సుగుణ అన్నది స్నేహ వైపు చూస్తూ. అలాగే ఆంటీ, తప్పకుండా అని చెప్పింది. ఇక కేక్ తీసుకుని వచ్చాడు అప్పుడే కరణ్ అక్కడికి. అందరూ చక్కగా విష్ చేస్తూ సంతోషంగా కేక్ కట్ చేసింది పర్ణిక. మొదటి పీస్ తల్లి నోట్లో పెట్టింది, తర్వాత పెద్ద వాళ్ళందరికీ పెట్టేసింది ప్రేరణ. కర్ణ అందరికీ పెట్టింది, చివరన కరణ్కి పెట్టింది. ఆమె చేతి నుండి చిన్న పీస్ తీసి ఆమె నోట్లో తిరిగి మరలా పెట్టాడు కరణ్. ఇక అందరూ చక్కగా ఎవరికి వాళ్ళు విష్ చేస్తూ పర్ణికని వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ని ఇచ్చారు. వాటిని తన రూమ్లో పెట్టమని మెయిడ్కి చెప్పింది పర్ణిక. లేట్ అయిపోయింది, స్నేహ కూడా తొందరగా తినాలి, డిన్నర్ చేసేసి అప్పుడు కూర్చుందాం అని త్వరగా హడావుడి చేసింది సుగుణ అక్కడికి వచ్చి. సరేనంటూ అందరూ చక్కగా చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేశారు. సంతోషంతో వెలిగిపోతున్న కూతురి మొహం చూసి ఆనందంతో కళ్ళు చిమెర్చాయి మమతగారికి. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. సుగుణ బలవంతం మీద స్నేహ, రామ్ అక్కడే ఉండిపోయారు. పిల్లల్ని పడుకోబెట్టి తమ రూంలోకి వచ్చాడు కరణ్. అప్పటికే ఫ్రెష్ అయిపోయి లెమన్ ఎల్లో షిఫాన్ శారీ కట్టుకుని ఉంది పర్ణిక. జడ అల్లుకుంటూ తన వెనక నిల్చున్న అతనిని చూసింది. ఆమె ముందు ఉన్న మల్లెపూల మాలని తీసి ఆమె జడలో తురుముతూ తన వైపుకి తిప్పుకున్నాడు ఆమెని. పిల్లలు నిద్రపోయారా అని అడిగింది పర్ణిక. అని అంటూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు.
అతని మెడ చుట్టూ చేతులు వేసి అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు, మీ గిఫ్ట్ ఏది అని అడిగింది పర్ణిక కరణ్ వైపు చూస్తూ. ఏం కావాలి నీకు అని అడిగాడు స్మూత్గా ఉన్న ఆమె బుగ్గలపై పెదాళ్ళు రాస్తూ. మీరే కావాలి అని అంది అతని గుండెలపై ఒదిగిపోతూ. అతని పెదవులపై చిరుదరహాసం విరిచింది. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీదకి నడిచాడు. చెల్లి కోరిక తీర్చేందుకు, తాను ఆమెకి దోసోహం అని తెలియచెప్పేందుకు. ఫోన్ లింక్ అవుతుంటే కళ్ళు తెచ్చి ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు కరణ్. తన గుండెలపై ఆదమర్చి నిద్రపోతూ ఉంది పర్ణిక. ఆమెను కొంచెం జరిపి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. హలో అని కరణ్ అనగానే, కరణ్ సార్, స్నేహకి పెయిన్ స్టార్ట్ అయిపోయాయి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అన్నాడు రామ్. ఓకే ఓకే, నేను కూడా వస్తాను, నువ్వు స్టార్ట్ అవ్వు అని అన్నాడు కరణ్. కాల్ కట్ చేసి లోపలికి వచ్చేశాడు కరణ్. అప్పటికే లేచి కూర్చుంది పర్ణిక. ఏమైంది అని అడిగింది. స్నేహకి లేబర్ పెయిన్స్ వచ్చాయట అని అన్నాడు కరణ్ డ్రెస్ వేసుకుంటూ. పరి కూడా ఫాస్ట్గా లేచి ఇక తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయింది. తల్లి గదికి వెళ్ళి విషయం చెప్పి పిల్లలందరినీ చూసుకోమని చెప్పింది. ఇక కరణ్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరు. స్నేహకి ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ అవుతూ ఉంది పర్ణిక. ఆమెను చేతిని పట్టుకుని, అంతా బాగుంటుందిలే, నువ్వేం కంగారు పడకు అని అన్నాడు కరణ్. అతని చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది పర్ణిక. ఇక పరి వాళ్ళు వెళ్లేసరికి రామ్ ఆపరేషన్ థియేటర్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు, ఎంతో టెన్షన్ పడుతూ. స్నేహకి ఎలా ఉంది అని అడిగింది పరి అతని దగ్గరికి వెళ్ళి. ఒక 5 మినిట్స్ అయింది మేడం, లోపలికి తీసుకుని వెళ్ళి. అప్పటి నుండి ఎవ్వరూ బయటికి రాలేదు అని అన్నాడు ఎంతో టెన్షన్గా. రామ్ అతని గొంతులో నెర్వస్నెస్ చెప్తుంది అతని లోపల సంఘర్షణ ఎంత ఉందో అని. కర్ణ పుట్టినప్పుడు తాను అనుభవించిన సంఘర్షణ గుర్తుకు వచ్చి రామ్ భుజంపై చేతిని వేసి మృదువుగా తట్టాడు కరణ్. వాళ్ళిద్దరూ తోడుగా ఉండేసరికి కొంచెం కుదుట పడ్డాడు రామ్. కాసేపటికి గుమ్మడి పండులా ఉన్న పాపని తీసుకుని వచ్చింది నర్సు. కంగ్రాట్స్ సార్, బేబీ గర్ల్, ఇట్స్ నార్మల్ డెలివరీ అని అంది నవ్వుతూ. తెల్లగా బుజ్జిగా ఉన్న పాపను చూసి రామ్ గుండెలై తప్పిపోయింది. కూతుర్ని చూడగానే అతనిలో ఏదో తెలియని భావన కలిగింది. మొదటిసారి బిడ్డని చూసుకోవటం ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఆ ట్రాన్స్ నుండి అతను బయటికి రాలేకపోతున్నాడు. కాసేపు పరి కరణ్ కూడా పాపని చూశాక క్లీన్ చేయటానికి తీసుకుని వెళ్తున్న ఆమెను ఆపేసి, నా వైఫ్కి ఎలా ఉంది అని అడిగాడు రామ్. మీ వైఫ్ కూడా బానే ఉన్నారు, క్లీనింగ్ అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వచ్చి మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్నేహని రూమ్కి షిఫ్ట్ చేయగానే ఇక అందరూ ఎంతో సంతోషంగా లోపలికి వెళ్లారు. అందరూ స్నేహని పలకరించి అవసరమైతే పిలవమని చెప్పేసి బయటికి వచ్చేశారు కరణ్ మరియు పరి. రామ్ స్నేహ నుదుటిపైన పడిన ముంగుర్లు సవరుస్తూ, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని ఒక చిన్న ముద్దుని నుదుటి మీద పెట్టాడు ప్రేమగా. బాగుంది, పాప ఎలా ఉంది, ఎప్పుడు తీసుకుని వస్తారు, నాకు చూడాలనుంది అంది స్నేహ కొంచెం బాధగా. కాసేపట్లో తీసుకుని వస్తారు, కొంచెం సేపు కళ్ళు మూసుకొని నిద్రపో అని అన్నాడు రామ్. అతని చేతిని పట్టుకుని నిద్రలోకి జారుకుపోయింది అలాగే మత్తుతో ఇంకా దిగకుండా స్నేహ. తెల్లవారుగానే విషయం తెలిసి అందరూ హాస్పిటల్కి వచ్చేశారు. పాపాయిని చూసి స్నేహకి తగు జాగ్రత్తలు చెప్పారు. స్నేహకి తోడుగా మమత నేనిక్కడే ఉంటాను అన్నట్లుగా ఉండిపోయింది. జైలు నుండి బయటికి వచ్చిన ఇక్కడ సరయు ఏమో ఆమె సత్ప్రవర్తన వలన శిక్షాకాలం కుదించి విడుదల చేసేశారు. తలెత్తి స్వేచ్ఛవాయువులు గుండెల నిండా గట్టిగా పీల్చి వదిలింది సరయు. ఆమెకి ఇంకో జన్మ ఎత్తినట్లు ఉంది మొత్తం చుట్టూ చూసేసరికి. ఈ రోజు నుండి కొత్త జీవితం ప్రారంభించాలి అని అనుకుంది. ముందుకు అడుగు వేస్తుంటే రోడ్డుకి అటువైపు నిల్చొని ఉన్న రిత్విక్ కనిపించాడు. ఆమె దగ్గరికి వచ్చాడు రిత్విక్. ఎలా ఉన్నావు సరియు అని అడిగాడు ఆమెను చూస్తూ. బావున్నాను అని చెప్పింది చిరునవ్వుతో సరియు. గుడ్, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు సంశయంగా. చెప్పండి అంది. ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా అని అడిగాడు. నడుస్తూ మాట్లాడుకుందాం, మీకు అభ్యంతరం లేకపోతే అని సరియు ముందుకు నడుస్తూ ఉంది. ఇక రిత్విక్ కూడా సరియుతో పాటుగా నడుస్తూ, ఇది ఇప్పటి వరకు ఏదేదో జరిగిపోయింది, లెట్స్ స్టార్ట్ అగైన్. ఇక్కడ నుండి వెళ్ళిపోయి కొత్తగా జీవితం మొదలు పెడదాం మనం. ఐ ప్రామిస్ యూ, నేను బాగా చూసుకుంటాను అని అన్నాడు చాలా సిన్సియర్గా సరియు వైపు చూస్తూ. ఇక సరియు కూడా అతని మాటలో నిజాయితీని చూసి, ఐ యామ్ సారీ రిత్విక్, నేను ఆ ఫేజ్ నుండి మూవ్ ఆన్ అయిపోయాను.
ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడాలి అని అస్సలు అనుకోవటం లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఇదివరకు నిన్ను చూస్తే నా మనసు ఉరకలు వేసేది. నా కోసం నువ్వు అలా ఎదురు చూడాలి అని అనుకునేదాన్ని. ప్రేమగా మాట్లాడాలి అని ఆశపడేదాన్ని. కానీ ఇప్పుడు అవేమీ లేవు. నువ్వు ఇలా మాట్లాడినా కూడా నా కోసం ఎదురు చూస్తున్నా ఏమీ అనిపించటం లేదు. ఇక్కడ అని తన గుండెపై చేతిని వేసుకుంది సరియు. ఇక రిత్విక్ ఏమి చేయలేక సరియు వైపు చూస్తూ ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని అడిగాడు. ఎస్, నేను మూవ్ ఆన్ అయిపోయాను. నీ నుండి, నీ ఆలోచనల నుండి, నీ మాటల నుండి, నీ ప్రేమ నుండి, అన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఇప్పుడే తెలుసుకున్నాను అసలు జీవితం అంటే ఏంటి, అసలు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మన వాళ్ళు, ఎవరు మనది కాదు అని. సో నీ లైఫ్లో నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపో, గతం మర్చిపో, ఇక నుండి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అంది సరియు మనస్ఫూర్తిగా రిత్విక్ వైపు చూస్తూ. మరిప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు అని అడిగాడు రిత్విక్ కొంచెం కంగారుగా ఆమె మీద కన్సర్న్ చూపిస్తున్నట్లుగా. సరియు ఏదో లోకంలోకి చూస్తున్నట్టుగా తెలియదు, కానీ ట్రై చేస్తాను మంచి వ్యక్తిగా జీవించేందుకు అని అంది. ఇద్దరూ ఇక వై జంక్షన్ రాగానే ఓకే గుడ్ లక్, ఇది నీకు అవసరం అవుతుంది ఇప్పుడు అని కొంత మనీ ఆమె చేతిలో పెట్టాడు రిత్విక్. వెంటనే ఆమె నో అంటుంటే ఆమె మాటలకి అడ్డుపడ్డాడు. నీకు నేను చెయ్యగలిగిన సహాయం ఇదే సరియు, కొంతైనా నేను మోస్తున్న భారం నాకు తగ్గుతుంది. నీకు సహాయం చేస్తే ప్లీజ్ కాదు అనకు అని అన్నాడు రిత్విక్. అతనిచ్చిన నోట్లు ఆమె గుప్పెట్లో బిగించేసింది. థ్యాంక్ యూ అండ్ గుడ్ బాయ్ అని అంది చిరునవ్వుతో రిత్విక్ వైపు చూస్తూ. రిత్విక్ కూడా ఇంకేమీ చేయలేక గుడ్ బాయ్ సరియు అని అన్నాడు. ఇద్దరూ చెరో దారి వైపు సాగిపోయారు కొత్త జీవితం ప్రారంభించేందుకు. వారు విడిపోయిన ఆ కూడలి ఎదురుగా పర్ణిక ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి పెద్ద హోల్డింగ్ పెయింటింగ్ వేస్తున్న పరీ పిక్ అది. మేడం, మీ కొరియర్ వచ్చింది అని ఆఫీస్ బాయ్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు. దాన్ని తీసుకుని ఓపెన్ చేసింది పర్ణిక. కలకత్తాలో తమ ఇంటి పత్రాలు అవి. తన పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఉంది వాటిపై. వాటితో పాటు ఒక లెటర్ కూడా కనిపించింది. లెటర్ ఓపెన్ చేసి చూసింది పర్ణిక. మిసెస్ పర్ణిక కరణ్కి నమస్కారం. ఇలా పిలవటం నీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒక్కసారి కాలం గిర్రున వెనక్కి తిరిగితే చాలా తప్పులు సరిదిద్దుకోవచ్చు. అందులో మొదటిది నీ ప్రేమని దూరం చేసుకోకుండా ఉండటం. కానీ గడిచిన క్షణం తిరిగి రాదు కదా, కనుక గతం జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. నేను కూడా అంతే, ఒక చేదు అనుభవం మాత్రమే నీకు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. మీ విలువైన ఇతర వస్తువులు, ఆస్తులు నా చేతిలో నాశనమైపోయాయి చాలా వరకు. ఇక ఇల్లు మాత్రం నేను అమ్మలేకపోయాను. అది ఇప్పుడు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, నన్ను క్షమించు అని అడగటం చాలా చిన్న మాట, నాకు తెలుసు. ఇక అంతకుమించి నేనేం చేయలేనేమో. ఇక నేను ఎప్పటికీ కనపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను నీ ముందు. సెలవు అంటూ ఇట్లు రిత్విక్ అని రాసి ఉంది. లెటర్ చదివి దానిని తిరిగి ఫోల్డ్లో చేసేసింది పర్ణిక. పరి వెళ్దామా అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు కరణ్. ముభావంగా ఉన్న ఆమెను చూడగానే దగ్గరికి తీసుకుని ఏమైంది అని అడిగాడు కరణ్. లెటర్ ఇంటి పేపర్లు అతని చేతికి ఇచ్చింది పర్ణిక. వాటిని చూసి ఇప్పుడేం చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు. లెటర్ చించేసి డస్ట్బిన్లో పడేయండి. ఆ ఇంటిని ఏదైనా అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాను. నాన్నగారు ఉన్నా కూడా అదే కోరుకుంటారు కదా అని అంది పర్ణిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి పర్ణి అని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు కరణ్. ఈసారి ఆర్ట్ ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వకపోతే నేను ఈ ఫీల్డ్ నుండి తప్పుకుంటాను అని అంది పర్ణిక ఉన్నట్టుండి. సక్సెస్ అంటే ఏంటి అని అడిగాడు కరణ్ పర్ణిక వైపు చూస్తూ. మనం సాధించాలి అని అనుకున్న హైట్స్ రీచ్ అవ్వలేకపోవటం, పెట్టిన పెట్టుబడి మించి సంపాదించటం, అది సక్సెస్ అంటే అంది. పిచ్చి, అది కాదు సక్సెస్ అంటే. మనం చేస్తున్న పనిలో మనం 100% మనసు పెట్టగలగటం, అందులో సంపూర్ణంగా ఆనందం పొందటం, అంతేకాని నష్టాలు రావటం లేదంటే ఫేక్ హైట్స్ కోసం పోటీ పడటం కాదు. అండ్ నీ ఫీల్డ్లో అలాంటివి అవసరం లేదు అని చెప్పగానే అది కాదు కరణ్, మనకి నష్టం వస్తుంది కదా అనింది పర్ణిక. ఇట్స్ ఓకే, అది మేటర్ కాదు, నీ హ్యాపీనెస్ మేటర్ ఇక్కడ. మేబీ
ఎప్పుడో ఒకసారి నువ్వు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఒకవేళ అవ్వకపోయినా ఇట్స్ ఓకే. యు ఆర్ మై వైఫ్. నువ్వు చేసే ప్రతి పెయింటింగ్ స్ట్రోక్ నాకు అపురూపం. సో దేని గురించి నువ్వు ఆలోచించకుండా హ్యాపీగా ఉండు, ఓకేనా అని అన్నాడు కరణ్. ఎందుకు మీరు ఇంత లవ్ చేస్తున్నారు నన్ను అని అడిగింది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ పర్ణిక. యు ఆర్ మై వైఫ్, ఇంతకంటే ఆన్సర్ ఏం చెప్పను నేను అని అన్నాడు ఆమె నుదుటిపై పెదవులు ముద్ర వేస్తూ. ఆమె మదిగది ఇప్పుడు అతని సొంతం. హాయ్ గైస్, ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ పూర్తిగా అయిపోయింది. రేపటి నుండి కొత్త ఎపిసోడ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. తప్పకుండా దానిని కూడా ఆదరించండి. ఆ స్టోరీ పేరు నాకు ఇద్దరు నేను ఎవరికి అనే కొత్త సిరీస్ మొదలవబోతుంది. తప్పకుండా దాన్ని కూడా ఆదరిస్తారు కదా. థ్యాంక్ యూ గైస్. ఈ స్టోరీని ఇంకా ఎక్కువగా సాగతీయటం ఇష్టం లేదు అని భవానీ భవి ముగించేసిందనమాట. మనం మిస్ అవుతున్నాం కదా కరణ్ని మరియు పర్ణికని. ఓకే గైస్, తిరిగి కొత్త ఎపిసోడ్లో ఎవరిని కలవబోతున్నాం ఏంటి అనేది చూసేద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.